హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నితిన్ లీడ్ రోల్ పోషించిన రాబిన్ హుడ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours బిలోనే ఉందండి. ఐ థింక్ 1 hour 44 minutes ఎంతో ఉంది. ఇక ఈ సినిమాలో హీరో నితిన్తో పాటు శ్రీలీల, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో, దేవదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్ మరియు శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి వెంకీ కుడుమల అన్నమాట. ఈ వెంకీ కుడుమల మరియు నితిన్ కాంబినేషన్ ఇంతకుముందు భీష్మ అనే ఒక సూపర్ హిట్ మూవీ వచ్చింది. వాళ్ళ కాంబోలో ఇది సెకండ్ మూవీ అనమాట. ఓవరాల్ గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే అంతకి ఎక్కలేదండి. జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. మరి మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. పేరుకు తగ్గట్టుగానే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటది అనమాట. అంటే పెద్దలని కొట్టు పేదలకి పెట్టు అనే కాన్సెప్ట్ కదా రాబిన్ హుడ్ది. ఆ టైప్ లో మనోడు ఓవర్ రెచ్చిపోతూ ఉంటాడు అనమాట. కాకపోతే సినిమాలో ఆ సన్నివేశాలు చూస్తుంటే నాకు రవితేజ నటించిన కిక్ మూవీ గుర్తొచ్చిందండి. అలా ఉంది తప్ప పెద్దగా నాకైతే ఇంపాక్ట్ అనిపించాల. మూవీలో ఉండేటటువంటి చాలా సన్నివేశాలు ఇది రొటీన్ గా అనిపిస్తాయండి. ఈ టైప్ ఆఫ్ సన్నివేశాలు ఆల్రెడీ మనం చూసేసాంగా, కొత్తగా ఏముంది అన్న ఫీల్ అయితే కలిగింది నాకు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఆ ఐటమ్ సాంగ్ ప్లస్ క్లైమాక్స్ లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ కొద్దిగా రిలీఫ్ ఇస్తుందండి. ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిపాటి కామెడీతో కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం డైరెక్టర్ అంతగా ఫోకస్ చేయలేదేమో అనిపించింది. అన్ని చాలా సీన్స్ కూడా లాజిక్ లెస్ గా వెళ్తా ఉంటాయి అనమాట. ఇదేంటి ఇలా జరుగుతుంది, అసలు నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చానా అని కొన్ని సీన్స్ లో చూసినప్పుడు నాకైతే అనిపించింది అనమాట. ఓవరాల్ గా దర్శకుడు వెంకీ కుడుమల సెకండ్ హాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్దుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాబిన్ హుడ్ టైప్ రోల్స్ నితిన్ కి కొట్టిన పిండి అని చెప్పాలి. తనకిచ్చిన రోల్లో ఉన్నంతగా బెటర్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఇక హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే ఆవిడ ఫస్ట్ మూవీ నుంచి ప్రతి సినిమాలోనూ అదే రొటీన్ రొడ్డకొట్టుడు క్యారెక్టర్లు అనమాట. ఒక్క డిఫరెంట్ రోల్ అన్నా ఉందా అని అనిపించింది అనమాట. ఇలాగే ఆవిడ రొటీన్ రోల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఆవిడ త్వరగానే తెరమరుగైపోద్దండి. ప్రతి సినిమాలోనూ రిచ్ కిడ్ గా కనపడుద్ది. అదేంటో మరి నాకు అర్థం కాదు. డిఫరెంట్ రోల్స్ చేయాలి. అనుష్క, రుద్రమదేవి కానివ్వండి, అరుంధతి కానివ్వండి, ఇలా చాలా డిఫరెంట్ రోల్స్ చేసింది. తమన్నా గారు కానివ్వండి, త్రిష గారు కానివ్వండి, వాళ్ళు కూడా డిఫరెంట్ రోల్స్ చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నారు. అట్లాగే శ్రీలీల కూడా తన కెరీర్ లో కొంచెం డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తేనే తను సర్వైవల్ అవుద్ది. అదర్వైజ్ ఇక ఆడియన్స్ త్వరగానే తను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక వెన్నెల కిషోర్ మరియు రాజేంద్ర ప్రసాద్ల కామెడీ మనల్ని కొద్దిగా నవ్వేస్తుంది అనమాట. దేవదత్త నాగే మరియు షైన్ టామ్ చాకోల్ని స్టార్టింగ్ లో ఓ రేంజ్ లో చూపిస్తారు, కానీ సినిమా చివరికి వచ్చేపాటికి వాళ్ళని బఫూన్లు చేసేస్తారనమాట. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ అందించినటువంటి పాటలు అయితే ఓకే అండి. ఆ ఐటమ్ సాంగ్ తప్ప నాకైతే ఏమీ నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోగానే ఉందని చెప్తాను. ఇక కోటి గారి ఎడిటింగ్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. మూవీ లెంగ్త్ కేవలం 1 hour 45 minutes. అంతకు మించి ఆయన ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదేమో అనిపించింది. ఏదేమైనా సరే ఎడిటింగ్ కూడా పర్వాలేదు. సాయి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. డైరెక్టర్ తీసుకున్నటువంటి పాయింట్ రొటీన్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, ఐ మీన్ స్క్రీన్ ప్లే అనేది పర్ఫెక్ట్ గా రాసుకుని గ్రౌండ్ లోకి దిగుంటే మాత్రం మూవీ ఏమన్నా కొద్ది గొప్ప గట్టెక్కేదండి. మంచి ఆర్టిస్టులు మరియు మంచి టెక్నీషియన్స్ పెట్టుకుని దర్శకుడు వెంకీ కుడుమల వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఓవరాల్ గా ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోవడానికి దర్శకుడు వైఫల్యమే ముఖ్య కారణం అని చెప్పాలి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఓన్లీ 2 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.